తినడం అనేది చాలా అయోమయంగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఎగ్స్ పై అపోహలు పెరిగిపోతున్నాయి. ఎగ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారని కొంతమంది చెబుతుండడం వల్ల వీటిని తినాలా తినకూడదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. అలాగే ఎగ్స్ తినాలని ఇష్టపడితే బరువు పెరుగుతారని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గుడ్డులోని పచ్చ సోనా తింటే ఫ్యాట్ పేరుకుంటుందన్న ఆందోళన కూడా అవసరం లేదు. ఎగ్స్ తినకుండా అడ్డుకుంటున్న అపోహలకు ఇప్పుడే స్వస్తి పలకండి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కోడిగుడ్లపై ఉన్న అపోహలు వాస్తవాలేంటో చూద్దాం. అపోహ: ఎగ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతారని అపోహ ఉంది. ఫ్యాక్ట్: ఎగ్స్ లో ఫ్యాట్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరిచి చాలా సేపటి వరకు పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తాయి. దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి. అపోహ: ఎగ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయని చాలా మంది భావిస్తారు, కానీ ఇది వాస్తవం కాదు. ఎగ్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, హై కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి ఎగ్స్ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. అపోహ: గుడ్డులోని పచ్చి సోనాలో కావలసినంత ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాక్ట్: గుడ్డులోని తెల్ల సోనాలో పచ్చ సోనాలో కంటే 2 రెట్లు ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎగ్ మొత్తాన్ని తెల్ల సోనా పచ్చ సోనాను తింటే సరైన ఫలితాలు పొందగలుగుతారు. అపోహ: ఎగ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలా పెట్టకూడదా అనేది మరో అయోమయానికి గురిచేసే సందేహం. చాలా మంది ఎగ్స్ ని కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలని భావిస్తారు. ఫ్యాక్ట్: ఎగ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కప్బోర్డ్స్ లో కూడా ఎగ్స్ ని స్టోర్ చేయవచ్చు. రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుని తర్వాత వండుకోవచ్చు. అపోహ: వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యకరమైనవి. ఫ్యాక్ట్: వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ టేస్ట్ లో ఎలాంటి తేడా ఉండదు. అలాగే పోషకాలు కూడా రెండిటిలోనూ ఒకే విధంగా ఉంటాయి. అపోహ: ఉడికించిన కోడిగుడ్డులో మాత్రమే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఉడికించిన గుడ్డునే తీసుకోవాలి. ఫ్యాక్ట్: కోడిగుడ్డుని ఎలా తీసుకున్నా పోషకాలు పొందవచ్చు. ఉడికించిన ఆమ్లెట్ రూపంలో ఫ్రై ఎలా తీసుకున్నా అందులోని ప్రోటీన్స్ పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.